నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు దేశ ఐక్యత విచ్ఛిన్నానికి శత్రువుల కుట్ర పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ప్రధానమంత్రి అహ్మదాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నరేంద్ర మోదీ ఉక్కు మనిషి పటేల్కు దేశవ్యాప్తంగా ఘన నివాళి రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్కు పూర్తయిన ఏర్పాట్లు నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నల్లగొండలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్న హరీష్ రావు తమ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన మంత్రి సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నక్లెస్ రోడ్లో 5K రన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి దేశ ఐక్యత కోసం సర్దార్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమన్న కిషన్ రెడ్డి వార్తల్లోని వివరాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి అధికారులు సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు चित्र पर पुष्पांजलि अर्पित कर रही हैं। సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులర్పించేందుకు రాష్ట్రపతి న్యూఢిల్లీలోని సర్దార్ పటేల్ చౌక్ను సందర్శించారు దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు శత్రువులు ప్రయత్నిస్తున్నారని ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశం గట్టిగా నిలబడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియా ఐక్యతా ప్రతిమ వద్ద ప్రధాని నివాళులర్పించారు कि मैं राष्ट्र की एकता, अखंडता और सुरक्षा को बढ़ाए रखने के लिए स्वयं को समर्पित करूंगा। इस कर्तव्य पथ की ఈ जिम्मेवारी సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశ ఐక్యత శత్రువులకు కంటగింపుగా మారిందన్నారు అందుకే ఈ ఐక్యతను విడగొట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు వేల సంవత్సరాలుగా విదేశీ శక్తులు భారత ఐక్యతను విడగొట్టేందుకు ప్రయత్నించారని వివరించారు ఇప్పటికీ ఆ శక్తులు క్రియాశీలకంగా ఉన్నాయన్నారు దేశ ప్రజలు కులం ప్రాంతం భాషల పేర్లు చెప్పి ఘర్షణ పడాలని కోరుకుంటున్నాయని వారందరికీ సమాధానం చెప్పాలని ఐక్యంగానే ఉంటామని చాటి చెప్పాలని ప్రధాని అన్నారు दुख की इस घड़ी में सरकार हर तरह से पीड़ित परिवारों के साथ है राज्य सरकार की तरफ से इस हादसे की जांच के लिए एक कमेटी भी बना दी गई है मैं देश के लोगों को आश्वस्त करता हूं कि राहत और बचाव के कार्यों में कोई कमी नहीं आने दी जाएगी अगर भारत के पास सरदार पटेल जैसा नेतृत्व न होता तो क्या होता अगर 550 से ज्यादा रियासतें एकजुट नहीं हुई होती क्या होता अगर हमारे ज्यादातर राजे रजवाड़े त्याग की पराकाष्ठा न दिखाते मां भारती में आस्था न दिखाते आज हम जैसा भारत देख रहे हैं हम उसकी कल्पना भी नहीं कर सकते थे एक कठिन कार्य ये असंभव कार्य सिर्फ और सिर्फ सरदार पटेल ने ही सिद्ध किया। साथियों,
सरदार साहब की जन्म जयंती और राष्ट्रीय एकता दिवस ये हमारे लिए केवल तारीख भर नहीं है, ये भारत के सांस्कृतिक सामर्थ्य का एक महापर्व भी है। ఉత్తర గుజరాత్లోని శుష్క ప్రాంతం గత 20 ఏళ్లలో నీటి సంరక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాల తర్వాత భారీ పరివర్తనను చూసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బనస్కాంతలోని ధారాడ్లో 8,000 కోట్ల రూపాయల విలువైన వివిధ నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ ఈ ప్రాంతంలో ప్రారంభించనున్న నీటి సంరక్షణ ప్రాజెక్టులు ఉత్తర గుజరాత్లోని 6 జిల్లాల్లోని 1000 గ్రామాలకు సాగునీటికి సహాయపడతాయని అన్నారు. గత 20 సంవత్సరాలుగా వర్షపు నీరు సముద్రంలోకి వెళ్లకుండా నిరోధించడం, చెక్ డ్యాంల నిర్మాణం, ఉత్తర గుజరాత్ ప్రాంతంలో సుజలాం సుఫలాం యోజన విజయవంతంగా అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధానమంత్రి చెప్పారు. સરદાર પટેલ આપણા ગુજરાતના લોકો મુસીબતોમાં જ મોટા થયેલા છે. 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ આપણે ભોગવ્યો હોય, ભયંકર ભૂકંપનો સામનો આપણે કર્યો, પરંતુ આ ગુજરાતના લોકોની ખમીરવંતી પ્રજાનો સ્વભાવ કે એણે જે પણ એની પાસે સંસાધનો હોય કાયમ મુસીબતોનો મુકાબલો કર્યો, પગવાળીને બેઠા નહીં, પરસેવાની પરાકાષ્ઠા કરી અને પરિણામ મેળવવાના પ્રયત્નો પણ કર્યા. અને આપણું આ બનાસકાંઠા તો એનું જીવતું જાતું સાક્ષી છે ભાઈ. 20-25 વર્ષ પહેલાની વાત કરો તો આપણા બનાસકાંઠા અને એટલે આખા આ પટ્ટામાં જે હાલત હતી એની સામે આજે જે રીતે આખું આ ક્ષેત્ર વિકાસ પામી રહ્યું છે, આ જે બદલ છે ને, પરિણામ પરિવર્તન છે, એ આમ ઉડીને આંખે વળગે એવું દેખાય છે. અને પહેલાના દિવસો પણ આપણે ભૂલી ન શકીએ અને મહેનત જો મળીને કરીએ તો રંગ લાવે છે, એ પણ આપણે ક્યારે ભૂલી ન શકીએ. పూలవాడు, కేటరింగ్ వాడు, బ్యాండ్ వాడు, ఇదిగోండి బాబు. వాయింపుడైపోతుంది అన్న, పొరపాటు జరిగితే డబ్బు పోతుంది. అరే కాదురా, బ్యాంక్ జాగ్రత్త పడుతుంది. ఎలాగా? నేను పాజిటివ్ పేసిస్ రిజిస్టర్ చేసుకున్నా. బ్యాంక్ కి చెక్స్ ఇంకా బెనిఫిషరీస్ వివరాలు ఇచ్చాను. బ్యాంక్ చెక్ చేసి పరీక్షిస్తుంది. డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే క్లియరెన్స్ చెయ్యదు. అలాగా? ఏది నాకివ్వండి. ఫోటోల వాడు, లైట్ల వాడు, మండపం వాడు. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భలే బాగా చెప్తున్నారు వీరు. देश बढ़ चला है एक विकास यात्रा पर, जन जन की खुशहाली का स्वप्न लिए, प्रयासों में प्रण लिए। तो आइए देश के प्रति अपना कर्तव्य निभाएं। सभी टैक्स डिडक्टर्स 30 सितंबर 2022 को समाप्त हो रही तिमाही के लिए 31 अक्टूबर 2022 तक अपना TDS विवरण अवश्य ई फाइल करें। ध्यान रखिए, केवल फॉर्म 26Q फाइल करने की नियत तिथि 31 अक्टूबर 2022 से बढ़कर 30 नवंबर 2022 कर दी गई है। 200 रुपए प्रतिदिन की लेट फीस और 1 लाख रुपए तक के जुर्माने से बचने के लिए समय पर TDS विवरण ई फाइल करें। अधिक जानकारी के लिए incometax.gov.in पर भी लॉगिन कर सकते हैं। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసర్వ వద్ద 2 రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులో అహ్మదాబాద్ అసర్వ, హిమ్మత్ నగర్, ఉదయపూర్ గేజ్ కన్వర్టెడ్ లైన్లు, లునిదర్ జట్లర్స్ గేజ్ కన్వర్టెడ్ లైన్లు ఉన్నాయి. భావ్నగర్ జట్లర్స్ అసర్వ ఉదయపూర్ మధ్య కొత్త రైలును కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. है कि वे कृपया असारवा उदयपुर सिटी एक्सप्रेस का हरी झंडी दिखाकर शुभारंभ करें। साथ ही माननीय प्रधानमंत्री जी से सविनय अनुरोध है कि वे कृपया उदयपुर सिटी असारवा उदयपुर सिटी एक्सप्रेस ट्रेन के शुभारंभ के साथ ही गुजरात और दक्षिणी राजस्थान के बीच सुविधाजनक
और तीव्र रेल परिवहन का एक नया अध्याय प्रारंभ हो गया है। सर और असारवा हिम्मतनगर उदयपुर गेज परिवर्तित धन्यवाद। और अब वह महत्वपूर्ण घड़ी आ गई है जब गुजरात के लाखों लोग ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రజా రవాణా రంగం విస్తరణలో భాగంగా రైలు మార్గాలను విస్తరించడంతో పాటు వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రోడ్డు మార్గాలు వేయడం జరుగుతుందని ప్రధాని చెప్పారు. बहुत राहत मिलने जा रही है। अब से कुछ देर पहले मुझे असारवा रेलवे स्टेशन पर असारवा से उदयपुर जाने वाली ट्रेन को हरी झंडी दिखाने का अवसर मिला। लुणीधार से जेतलसर के बीच बड़ी लाइन पर चलने वाली ट्रेनों को भी आज हरी झंडी दिखाई गई है। साथियों, आज का ये आयोजन सिर्फ 2 रेलवे रूटों पर 2 ट्रेनों का चलना ही नहीं है, कि कितना बड़ा काम पूरा हुआ है इसका अंदाजा बाहर के लोग आसानी से नहीं लगा सकते। दशकों बीत गए इस काम के पूरा होने का इंतजार करते करते, लेकिन ये काम पूरा करने का सौभाग्य भी मेरे ही खाते में लिखा हुआ था। స్వాతంత్ర్యోద్యమ సమయంలో మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన సర్దార్ వల్లభాయ్ పటేల్ సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఆయనకు నాయకత్వ పటిమ సహజసిద్ధంగానే అబ్బింది. పోరాట పటిమ ఆయన సొంతం. వీటికి తోడు నిర్వహణ, దౌత్య సామర్థ్యాలను కలిగి ఉన్నారు. అలాగే పాలనా దక్షత, రాజనీతిజ్ఞత వంటి విశిష్ట లక్షణాలను పటేల్ పుణికిపుచ్చుకున్నారు. పైకి కటువుగా, ముభావంగా కనిపించినప్పటికీ సహృదయుడిగా, హాస్య చరిత్రత కలిగిన వ్యక్తిగా, త్యాగాలకు మారుపేరుగా నిలిచారు. దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ విద్యార్థి దశలోనే తన నాయకత్వ లక్షణాలను చాటారు. గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తిరిగొచ్చేటప్పటికీ న్యాయవాదిగా వల్లభాయ్ పటేల్ ఉన్నత స్థితిలో ఉన్నారు. రాజకీయాలపైన ఆసక్తి ప్రదర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 15 నెలల్లోనే 562 సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేయడంలో పటేల్ పాత్ర చిరస్మరణీయం. మైనార్టీల హక్కులు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల వంటి కీలక నిబంధనలు పటేల్ చలవే. అంబేద్కర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ వంటి కాంగ్రెసేతర ఉద్దండులను ప్రభుత్వంలో చేర్చడంలో పటేల్ది ముఖ్య పాత్ర. ద టేస్ట్ ఆఫ్ ఇండియా నినాదంతో దేశవ్యాప్తంగా పేరుగాంచిన పాల ఉత్పత్తుల సంస్థ అమూల్కు మూలపురుషుడు పటేల్. తన వ్యక్తిత్వంపై ఎటువంటి మచ్చ లేకుండా, వేలెత్తి చూపే అవకాశం కూడా లేకుండా కడదాకా జీవించారు. ప్రాచీన కాలం నుంచి భారత ఉపఖండం సాంస్కృతిక పరంగా ఏకత్వం ఉన్నా పరిపాలనలో భిన్నత్వంలో ఉండేది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో కూడా బ్రిటిష్ ఇండియా రాచరిక భారత్గా ఉండేది. ప్రస్తుతం ఆ రెండూ ఒక్కటై సమైక్య భారతదేశంగా అవతరించింది. ఈ ఘనతంతా పటేల్కే చెందుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మహాత్ముడు తరువాత గొప్ప భారతీయుడిగా పటేల్ జేజేలు అందుకుంటున్నారు. ఆంగ్లేయులను నిగ్గు తీయడానికి వెనుకాడేవారు కాదు. ఈ నేపథ్యంలో పటేల్ 1917లో అహ్మదాబాద్ మున్సిపల్ బోర్డుకు ఎన్నికయ్యారు. 1924లో మున్సిపల్ బోర్డు చైర్మన్ అయ్యారు. 1917 నుంచి 1929 మధ్య ఆయన బ్రిటిష్కు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, సత్యాగ్రహాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1931 మార్చిలో కరాచీ వేదికగా జరిగిన సదస్సులో పటేల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1936లో నెహ్రూను కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీ నామినేట్ చేశారు. వివిధ అంశాలపై పటేల్కు, నెహ్రూలకు మధ్య విభేదాలు ఉండేవి.
నెహ్రూ మాదిరిగానే పటేల్కు కరిష్మా, ఉన్నత విద్య, ఇంగ్లీష్లో ప్రావీణ్యం లేకపోయినా స్వాతంత్ర్య పోరాటంలో ఉక్కు మనిషిగా గొప్ప చరిత్ర, విజయాలు ఉన్నాయి. వివిధ అంశాల్లో నెహ్రూతో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ నెహ్రూ లియాఖత్ ఒప్పందం, తూర్పు పాకిస్తాన్లో మత ఘర్షణలపై, కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 అంశాలపై కాంగ్రెస్లోనూ బయట పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైన పటేల్ జోక్యం చేసుకుని నెహ్రూ ప్రధానమంత్రిగా కొనసాగేలా చూశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకుని సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో 5K రన్ను ఏర్పాటు చేశారు. ఈ రన్ను హైదరాబాద్ నక్లిస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఎంపీ లక్ష్మణ్తో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. 5K రన్ పరుగులో సీఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బందితో పాటు వివిధ పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన పోలీసు యాక్షన్ కారణంగానే హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైందన్నారు. పటేల్ జయంతిని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ నాకు దక్కన్ రాష్ట్రమైనటువంటి నిజాం పరిపాలన ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. मैं आप लोगों को बताना चाहता हूं, देश में सबसे पहला अगर किधर तो भी सरदार पटेल जी का याद करना है, वो हैदराबाद में जरूर याद करना चाहिए, क्योंकि देश भर में 15 अगस्त 1947 को आजाद मिला है, मगर इस हैदराबाद केंद्रित जो निजाम राज था, आज कुछ जिला महाराष्ट्र में गए, कुछ जिला कर्नाटक में गए. आज का हैदराबाद केंद्रित जो तेलंगाना स्टेट है, इस प्रांत को लगभग 13 महीना आजाद मिला है. చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించిందంటూ టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ చేనేతపై 5% జీఎస్టీకి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఒప్పుకొని సంతకం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. 20 లక్షల రూపాయల వరకు టర్నోవర్పై పన్ను కోరుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. నిజంగా చేనేత కార్మికులపై ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 2.5% పన్ను వదులుకోవచ్చన్నారు. ఒప్పుకున్నది ఆ జీఎస్టీలో ఆర్థిక మంత్రి, తెలంగాణ ఆర్థిక మంత్రి వాస్తవం కాదా? సంతకం పెట్టింది వాస్తవం కాదా? అది కూడా ఇవాళ జీఎస్టీలో 20 లక్షల నుంచి 40 లక్షల వరకు ప్రతి ఏటా మరి ఆ యొక్క ఉత్పత్తి వ్యాపారం చేసేటువంటి వాళ్లకు ఏటా 40 లక్షల టర్నోవర్ వరకు మరి ఎటువంటి మరి ఆ యొక్క పన్ను విధించకూడదనేటువంటి అవకాశం ఉన్నా అంతేకాకుండా ఆ జీఎస్టీలో 20 లక్షల నుంచి 40 లక్షల వెసులుబాటు ఆ రాష్ట్రాలు కల్పిస్తే అత్యధిక సంఖ్యలో వ్యవసాయం తర్వాత చేనేత కార్మికుడు తెలంగాణలో మరి ఈ రాష్ట్రము, ఈ ప్రభుత్వము 20 లక్షలకు బదులుగా మీరు 40 లక్షలకు బదులుగా 20 లక్షలు మీద టర్నోవర్ మీద పన్ను కావాలని కోరుకుంది మీరు కాదా? వాళ్ళ చేనేత కార్మికులు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఇవాళ నిజంగా 40 లక్షల టర్నోవర్ మీద కనుక మీరు అనుమతించి ఉన్నట్టయితే అది ఏమాత్రం కూడా మగ్గాలు వేసే చేనేత కార్మికుల మీద భారం పడకుండా 40 లక్షల పైన అది కూడా 5% ఇవాళ వచ్చే పన్నులో 2.5% ఆదాయం ఈ రాష్ట్రమే దండుకుంటుంది కదా. నిజంగా అంత ప్రేమ నీకు చేనేత కార్మికుల మీద ఉంటే, ఆర్థిక భారం పడుతుందనే భావం నీకు ఉన్నట్టయితే ఆ 2.5% వదులుకోవచ్చు కదా. 20 లక్షల టర్నోవర్కు బదులుగా 40 లక్షలు చేసినట్టయితే వారికి న్యాయం వస్తుంది కదా. ఇవన్నీ కూడా కపట నాటకం, డొంక తిరుగు మాటలతో, మభ్య పెట్టే మాటలతో, మీ యొక్క మాటల గాలితో బీజేపీని అబాసుపాలు చేయాలనుకుంటే అమాయకులు కాదు మోసపోవడానికి. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్,
చూసారా దీని మీద నా పేరు రాసి ఉండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. देश बढ़ चला है एक विकास यात्रा पर, जन जन की खुशहाली का स्वप्न लिए, प्रयासों में प्रण लिए। तो आइए देश के प्रति अपना कर्तव्य निभाएं। सभी टैक्स डिडक्टर्स 30 सितंबर 2022 को समाप्त हो रही तिमाही के लिए 31 अक्टूबर 2022 तक अपना TDS विवरण अवश्य ई फाइल करें। ध्यान रखिए, केवल फॉर्म 26Q फाइल करने की नियत तिथि 31 अक्टूबर 2022 से बढ़कर 30 नवंबर 2022 कर दी गई है। 200 रुपए प्रतिदिन की लेट फीस और 1 लाख रुपए तक के जुर्माने से बचने के लिए समय पर TDS विवरण ई फाइल करें। अधिक जानकारी के लिए incometax.gov.in पर भी लॉगिन कर सकते हैं। కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు రాజ్యాంగబద్ద సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్తో ఎలాంటి అవగాహన గానీ పొత్తులు గానీ ఉండవని స్పష్టం చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, బీజేపీ దేశవ్యాప్తంగా విద్వేషాలు వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక అన్నింటినీ ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు. భారత్ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోందన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర సాగుతుందని, అన్ని రాష్ట్రాల నుంచి వెళ్లేలా పాదయాత్ర ప్రణాళిక చేశామని వివరించారు. భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. Other political parties are going to do this. I'm wondering when the RSS and BJP are going to have an election, when the TRS is going to have an election. This is just a question I have in my mind. And it's interesting to me that the press always asks about the Congress party and about elections and democracy in the Congress party, but never ever dares to ask about democracy in the TRS or democracy in the RSS or democracy in the BJP. There is absolutely no question of the Congress having any relationship with the TRS. The Congress party has made this very clear. This confusion is created by the TRS themselves. I'll repeat it clearly, there's absolutely no question of any relationship between the TRS and the Congress. Number two, any leader has the right to imagine his party in whatever way he wants. If the Chief Minister of Telangana believes that he is running a national party, that's perfectly okay, there's no problem, he can believe it. If he believes that he's running a global party, that's also acceptable, that's also fine. నల్లగొండ జిల్లాలో దశాబ్దాల ఫ్లోరైడ్ పూతాన్ని తరిమికొట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి దక్కుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ మునుగోడు ప్రజలకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాయన్నారు. అతి ఎక్కువ రైతు బంధు సాయం పొందిన నియోజకవర్గం మునుగోడని తెలిపారు. నియోజకవర్గంలో 40,000కు పైగా ఆసరా పింఛన్లు వస్తున్నాయని చెప్పారు. గత 8 ఏళ్లలో ఏం చేశామో తాము చూపిస్తామని, మరి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇలా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించి ఫ్లోరైడ్ భూతాన్ని పారదోలిన ఘనత కూడా కేసీఆర్ గారు. ప్రతి ఇంటికి త్రాగునీరు, ప్రతి రైతుకు 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, కేసీఆర్ కిట్టు, ఇలాంటి ఎన్నో పథకాలు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వంతో అందినాయి. మీరు ఏం చేసిండ్రు మీరంటే అడగండి పోయి. కేసీఆర్ కిట్ను అందుకున్న చెల్లెనడుగు, ఆసరా పెన్షన్ అందుకున్న అవ్వనడుగు, బాయికాడ 24 గంటల ఉచిత కరెంట్ అందుకున్న రైతు అన్ననడుగు, ఒకవేళ ఇంటి యజమానిని దురదృష్టవశాత్తు కోల్పోయిన ఆ రైతు కుటుంబాన్ని అడుగు, రైతు బీమా ఎట్లొచ్చిందో చెప్తారు. ఈ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు కుటుంబాలకు మేలు చేసింది. ఒక 40,000 పైచిలకు ఆసరా పెన్షన్లు వస్తాయి మునుగోడు నియోజకవర్గంలో. రైతు బీమా ద్వారా దాదాపు 1,200 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా ద్వారా లబ్ధి జరిగింది.
మునుగోడు ఉప ఎన్నికకు 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. నియోజకవర్గం పరిధిలోని 2,41,000 మంది ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించి పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని సీఈఓ కోరారు. నవంబర్ 3న జరగనున్న పోలింగ్ కు సంబంధించి రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వికాస్ రాజ్ చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, 3 ఆఫీసర్లు ఉంటారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 1,192 మంది సిబ్బంది అవసరం కాగా 300 మందిని అదనంగా ఉంచామన్నారు. వీరితో పాటు 199 మంది మైక్రో అబ్జర్వర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉంటారని, అన్ని చోట్ల మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని సీఈఓ చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఎంసీసీ టీమ్స్, ఈ అన్ని టీమ్స్ కలిపి ఒక 51 టీమ్స్ పనిచేస్తున్నాయి ఇప్పుడు. ఇన్ అడిషన్ టు దాట్, ఆఫ్ కోర్స్ పోలీస్ టీమ్స్ ఎట్సెట్రా కూడా ఉన్నాయి. ఐ విల్ కమ్ బ్యాక్ టు దాట్ అగైన్. పోలింగ్ అవర్స్లోకి వస్తే 7 AM నుంచి 6 PM వరకు పోలింగ్ జరుగుతాయి. 6 PM వరకు పోలింగ్ ఏజెంట్స్ రిక్వెస్టెడ్ టు రీచ్ ద పోలింగ్ స్టేషన్. ఎందుకంటే ఒక గంట ముందు ఇది మనకు మాక్ పోలింగ్ జరుగుతుంది. మాక్ పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని క్లియర్ చేస్తారు. దానికి కొద్దిగా ఒక గంట టైం పడుతుంది. అందుకనే ఎక్కువ నంబర్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అందుకనే కొద్దిగా టైం పట్టేటట్టు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప విజనరీ, కర్మయోగి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పటేల్ 147వ జయంతి సందర్భంగా సర్దార్ పటేల్ విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ స్వాతంత్ర్యానంతరం 500 కంటే ఎక్కువ రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్లో విలీనం చేయడంలో పటేల్ కీలకమైన పాత్ర పోషించారని అన్నారు. పటేల్ ఆశయాలను అర్థం చేసుకునేందుకు ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాలని విద్యార్థులకు అమిత్ షా సూచించారు. పటేల్ లేకపోతే ఇండియా మ్యాప్ ఈనాటిలా ఉండేది కాదన్నారు. సెంట్రల్ సర్వీస్, సెంట్రల్ పోలీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి అనేక ఇతర సంస్థలకు పునాదులు వేసింది పటేలేనని అమిత్ షా చెప్పారు. గుజరాత్లో తీగల వంతెన కూలిన ప్రాంతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు మధ్యాహ్నం మోర్బీ వెళ్లి పరిశీలించనున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం మోదీ గుజరాత్ పర్యటనలోనే ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని కెవాడియాలోని ఐక్యతా విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయగా మోర్బీ ప్రమాదం నేపథ్యంలో వాటిని రద్దు చేశారు. కెవాడియాలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తన మనసంతా మోర్బీ బాధితుల గురించి ఆలోచిస్తోందన్నారు. ఇంతటి బాధను అనుభవించిన సందర్భాలు చాలా తక్కువని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు గుండెల నిండా భరించలేని బాధ ఉన్నప్పటికీ తప్పక విధులు నిర్వహించాల్సి వస్తోందని ఉద్వేగానికి గురయ్యారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు పరిశుభ్రత కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సంస్థ సంచాలకులు డాక్టర్ జి నరేంద్ర కుమార్ ఆదేశాల మేరకు ఇన్స్టిట్యూట్లోని అన్ని విభాగాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. పాత ఫైల్స్, వినియోగంలో లేని వస్తువులను తొలగించి విక్రయించడం ద్వారా 12 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, కార్యాలయాల్లో పేరుకుపోయిన వినియోగంలో లేని వస్తువులను తొలగించడం జరిగిందని సంస్థ రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. In this regard, at our institute, basically we have classified administration sections into 4: section 1, section 2, section 3, section 4, so that stakeholders will have more clarity when they come for various assignments in the office. Basically, this campaign is going on in 4 sites of NIRDPR. One is in Hyderabad, second one is in Delhi, third one is in Vaishali, fourth one is in Guwahati. So we have notified the work norms for account section. కార్యాలయంలోని వివిధ విభాగాలను శుభ్రం చేయడంతో పాటు ఆవరణలోని క్రీడా మైదానాలను కూడా శుభ్రం చేయడం జరిగిందన్నారు. తమ సంస్థకు వచ్చే సందర్శకులకు స్వచ్ఛతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని సంస్థ సహాయ సంచాలకులు ఎస్ రఘు పేర్కొన్నారు. న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా సెలెక్టర్లు నియమించారు. రిషబ్ పంత్కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. దినేష్ కార్తిక్ను జట్టు నుంచి తప్పించారు. శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ టీ20 జట్టులో చోటు లభించింది. గంటకు 150 కిలోమీటర్లకు పైగా స్పీడ్తో బాల్ను విసిరే సత్తా ఉన్న ఉమ్రాన్ మాలిక్ స్వదేశంలో న్యూజిలాండ్ను ఎదుర్కొనేందుకు ఎంపిక చేశారు.
17 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించిన రోజు. లంక బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 2005లో మహీ ఆడిన ఆ తుఫాను ఇన్నింగ్స్ను క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోలేరు. తాజాగా ఈ మ్యాచ్ను గుర్తు చేస్తూ బీసీసీఐ ఓ వీడియోను పంచుకుంది. 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లలో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి 183 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు మహీ అజేయ ఇన్నింగ్స్ కు తోడు కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ 28 పరుగులతో రాణించడంతో 4 వికెట్ల నష్టానికి భారత్ 303 పరుగులు చేసింది. 23 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత మరో 3 మ్యాచ్లు కూడా గెలిచి సిరీస్ను 6-1 తేడాతో సొంతం చేసుకుంది. By Mahendra Singh Dhoni, 183 not out, and that will be his 100th. Fantastic 100.